హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. కల్కి 2898 ఏడి పురాణాలకు కలియుగాంతానికి కల్కి అవతారానికి లింక్ పెట్టి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన అద్భుతమైన ప్రపంచం. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు అని అభిమానులు నాగ్ అశ్విన్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మొదటి రోజే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ అందుకొని విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమా కంటెంట్, విజువల్స్, వివిఎఫ్ఎక్స్, డైరెక్షన్కి ఫిదా అయిన ఆడియన్స్ డైరెక్టర్ నాగ్ అశ్విన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఇలా అన్ని అంశాలతో కట్టిపడేసింది కల్కి 2898 ఏడి. దాదాపు 600 కోట్ల పైచిలుకు బడ్జెట్తో ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్పై నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా రావచ్చనే అంచనాల మధ్య విడుదలై కల్కి 2898 ఏడి భారతీయ సినిమాలో 3వ అతిపెద్ద ఓపెనింగ్ నమోదు చేసిన బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఇండస్ట్రీ ట్రాకర్ ప్రకారం నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా భారతదేశంలో దాదాపు 95 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. గ్రాస్ కలెక్షన్స్ ప్రకారం దాదాపు 118 కోట్లు అని తెలిసింది. అలాగే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లు కలెక్షన్స్ కాగా అత్యధిక వసూలు రాబట్టిన 3వ చిత్రంగా నిలిచింది. ఇక ఇదే హవా రెండో రోజు కూడా కొనసాగడం విశేషం. తొలి రోజే పూర్తి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో రెండో రోజు ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్స్ దర్శనం ఇస్తున్నాయి. ముఖ్యంగా సాధారణ ప్రేక్షకుడి నుండి స్టార్స్ సైతం కల్కి నామస్మరణతో రెచ్చిపోతున్నారు. దీనితో ఫైనల్గా రెండో రోజు ముగిసే సమయానికి కల్కి బాక్సాఫీస్ వద్ద మరో బంపర్ విక్టరీని నమోదు చేసింది. రెండవ రోజు ఏకంగా 199 కోట్లు కొల్లగొట్టింది. దీనితో కల్కి మొత్తంగా 2 రోజుల్లోనే 379 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తుంది. 2 రోజుల కల్కి రిజల్ట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.